బోర్డు యూనివర్సిటీ, మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ టీమ్. నేను మీ ఝాన్సీ. అయితే మన జుట్టు ఒత్తుగా పెరగాలి అని చెప్పి, నీట్గా ఉండాలి, సిల్కీగా ఉండాలి అని చెప్పి ఎన్నో ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు. అసలు ఇప్పుడున్న అపోహ ఏంటంటే హెయిర్ ఆయిల్ అసలు అప్లై చేయొద్దు, మన స్కాల్ఫ్కి జనరల్గా న్యాచురల్గానే ఆయిల్ వస్తుంది కాబట్టి దాన్ని అలా జనరేట్ చేసుకొని ఆయిల్స్ అప్లై చేయొద్దు, బయటికి వెళ్ళేటప్పుడు ఆయిల్స్ పెట్టుకోవద్దు, ఇలాంటివన్నీ చెప్తున్నారు. కానీ మన అమ్మమ్మల తరం నుంచి మన పాత వాళ్ళందరూ కూడా ఎక్కువ మనకి డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వారంలో 5 రోజులు ఆయిల్ రాసి చక్కగా జల్లు వేసి పంపించేవాళ్ళు. మరి ఈ పద్ధతి మంచిదా? ఇప్పుడున్న అపోహలు ఏంటి? అసలు మనం ఆయిల్ ఎలా అప్లై చేయాలి? ఈ విషయాలన్నీ తెలుసుకుందాము. ప్రస్తుతం మనం 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యులు డాక్టర్ బాలకిషన్ గారి దగ్గర ఉన్నాము. నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ గారు, రకరకాల అపోహలు. కొంతమంది ఆయిల్ అప్లై చేయమని చెప్తూ ఉంటారు, కొంతమంది వీక్లీ వన్సే చేయండి అని చెప్తూ ఉంటారు, కొంతమంది న్యాచురల్గా ఆయిల్స్ వస్తే అసలు ఆయిలే అప్లై చేయొద్దని చెప్తూ ఉంటారు. అసలు ఇవేంటి? అంటే కొత్త పుంతలు తొక్కుతున్నామా, మన పాత పద్ధతులు మర్చిపోతున్నామా? ఎలా హెయిర్ ఆయిల్స్ అప్లై చేసుకుంటే మంచిది? అసలు హెయిర్ ఆయిల్ అప్లై చేయాల్సిన ప్రాముఖ్యత ఏంటి మన శరీరానికి? చాలా మంచి మీ ప్రశ్నలలోనే జవాబులు ఉన్నాయి ప్రతి కార్నర్లో. ఏంటి, ఆయిల్ వాడడం మంచిదా, వాడడం వల్ల ప్రయోజనాలు ఏంటి, కొత్త పుంతలు తొక్కుతున్నామా? కొత్త పుంతలు తొక్కుతున్నాం, కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నాం. సో ఏంటి, ఒక దశ అన్నమాట. చిన్నప్పుడు ఒక స్టేజ్లో, మా చిన్నప్పుడు కానీ మీరు అన్నట్టుగా పూర్వీకులు కానీ చూసినట్లయితే పైన ఎపిసోడ్లో చెప్పుకున్నాం, ఎప్పుడైతే మనిషి జన్మించినప్పుడు లేదా శిశువు జన్మించిన మరుక్షణం నుంచి ఎవరైనా ఇంటికి చూడడానికి వస్తే రాగానే నూనె పెట్టేవాళ్ళు పాపకి అలవాటుగా. అలా ఆ విధంగా వాళ్ళు రాకున్నప్పటికీ ఒక 10 రోజులు వస్తారు, ఆ తర్వాత రారు కదా, అందరూ ఎందుకు వస్తారు. అయినప్పటికీ ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి 15 అరగంట 15 నిమిషాలు 20 నిమిషాలు అరగంట ఆ చొప్పున తలకి నూనె పెట్టేవాళ్ళు. అప్పుడు నువ్వుల నూనె ప్రశస్తంగా దొరికే నువ్వుల నూనె రోజు పెట్టేవాళ్ళు. అలా పెట్టడం వల్ల బ్రెయిన్కి ప్రొటెక్షన్ కలుగుతుంది. బ్రెయిన్కి ప్రొటెక్షన్ కలగడం వల్ల బ్రెయిన్ పటుత్వంగా ఉంటుంది. బ్రెయిన్ పటుత్వంగా ఉండడం వల్ల సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి కానీ, వినికిడి శక్తి కానీ, ఇతరత్ర అన్ని నరాలు, శరీరంలో ఉన్న అన్ని రకాల నరాలు కూడా పట్టుగా ఉంటాయి. తలకే కాకుండా ఒళ్ళంతా నూనె పెట్టించేవాళ్ళు, శరీరం అంతా గట్టిగా మంచిగా నూనె రాసేవాళ్ళు. దానివల్ల కండరాల పటుత్వం, వాటి యొక్క బలం, ఇవన్నీ వెన్నుపూస పైన రాసేవాళ్ళు. దానివల్ల కూడా వెన్నుపూస గట్టిపడిపోయేది. ఇవన్నీ కూడా బలవర్ధకమైనటువంటి అలవాట్లు, మంచి అలవాట్లు. కానీ ఇప్పుడు అలా లేదే. ఏ బేబీ ఆయిల్ నెలలో 2 నెలలో పెట్టేస్తుంది. అది పెట్టగానే ఆరిపోతుంది, వెంటనే ఆరిపోతుంది. నీళ్ళు కూడా అంత త్వరగా ఆరిపోవేమో, కానీ నూనె ఆరిపోతుంది. సో అలాంటి ఆయిల్ వాడడం వల్ల అందులో ప్రిజర్వేటివ్, చాలా రకాల రసాయనాలు కలుస్తున్నాయి. అందువల్ల దానివల్ల ప్రయోజనాలు అంతగా లేవని చెప్పొచ్చు. అందువల్ల వాటికన్నా కూడా ప్రశస్తమైన నువ్వుల నూనె దొరికితే కనుక నువ్వుల నూనె వాడడం చాలా మంచిది. కొన్నిసార్లు ప్రాబ్లం ఏమవుతుందంటే, నువ్వులు హీట్ ఎక్కువ అనేది సహజంగా హీట్ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల కొంతమందిలో కేశాలు ఊడిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కడో రేర్ ఇట్ ఈస్. అలా అని మానేయాల్సిన అవసరం లేదు. ఎక్కడో రేర్గా 1,00,000 మందిలో ఒకరికి వస్తుందేమో అంతే తప్ప, ఎక్కడో ఒక కేసు అంతే తప్ప ఏం లేదు. ఈవెన్ నాట్ 1% అలా జరుగుతుంది. సరే, నువ్వుల నూనె మంచిది దొరికితే నువ్వుల నూనె కాస్త వేడి చేసి రోజు తలకు పట్టించడం మంచిది. మినిమం మామూలుగా అయితే పిల్లలు కాకుండా మామూలు జనాలు 5 years ఓల్డ్ నుంచి మొదలుకొని 3-4 years నుంచి మొదలుకొని ప్రతి మనిషి తప్పకుండా, ఆడ మగ అని భేదం లేకుండా ప్రతి వాళ్ళు తలకు నూనె పెడుతూ వెళ్ళినట్లయితే రోజు ఒకసారి మినిమం పెట్టాలి. వారానికి ఒకసారి తలస్నానం చేయాలి. తలస్నానం చేయడం అంటే షాంపూ పెట్టుకొని చేయడం కాదు. చెవులు నిండుగా నూనె వేసేయాలి. నువ్వుల నూనె వేడి చేసేసి ఒక పక్కకు ఒరిగి పడుకొని పక్కకు చెవు నిండా వేసేయాలి. కర్ణాపూర్ణం అంటారు, దానికి పేరుంది ఆయుర్వేదంలో. చెవు నిండుగా నూనె వేసేసి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచి ఇటు వంచేసేయాలి. నూనె మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఎందుకు అంటే చెవిలో ఉన్నటువంటి
మలిన పదార్థాలు, డస్ట్ మనం బయటకు వెళ్తుంటాం, బోల్డంత బ్యాక్టీరియా అదంతా బయటకు వచ్చేస్తుంది. కర్ణబేరి శుభ్రపడిపోతుంది. వినికిడి శక్తి లోపించదు భవిష్యత్తులో. బాగా పనిచేస్తుంది. నువ్వుల నూనె వేడి చేసి వేసేది, కొంచెం గోరువెచ్చగా ఉండాలి. నెక్స్ట్ ఐదర్ సైడ్ ఇంకో చెవిలో అలాగే వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు ఆగి నూనె తీసేయాలి. తీసేసి ఒళ్ళంతా నూనె పట్టించాలి. అదే నూనె, నువ్వుల నూనె మొత్తం తల నుంచి కాళ్ళ వరకు మొత్తం పట్టించేసి ఒక పావు గంట అరగంట వెయిట్ చేసేసి అప్పుడు స్నానానికి వెళ్ళండి. ఒళ్ళు నొప్పులు రావు, కండరాల నొప్పులు విరివిగా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి, కండరాలు గట్టిగా ఉంటాయి, నరాలు జబ్బు పడవు, తిమ్మిర్లు రావు, మాటికి నొప్పులు రావు. ఇలా అంత అద్భుతంగా పనిచేస్తుంది. దాన్ని తలస్నానం అని చెప్పేసి అంటారు. తలార స్నానం అని చెప్తారు పేరు. అసలు తలార స్నానం, తలకి కూడా నూనె పెడతారు యాక్చువల్గా. మనం ఇప్పుడు అలా తల స్నానానికి ముందు తలకు కూడా తల నుంచి మొదలుకొని కాళ్ళ వరకు అంతా నూనె పెట్టించడమే. చెవులు, చిన్నపిల్లకైతే ముక్కుల్లో, కంట్లో కూడా ఒక్కొక్క చుక్కేస్తారు. ఇప్పుడు నూనె వాడద్దు, నూనె వేయకూడదు, వేయడం వల్లనే ఇలా అయింది అని చెప్తుంటారు. కాదు, ఎంత మాత్రం కాదు. తప్పకుండా చెవుల్లో ఒళ్ళంతా తలకి నూనె పట్టించాలి తప్పనిసరిగా. పట్టించి అరగంట వెయిట్ చేసి స్నానం చేయాలి. వారంలో ఇలా ఒకరోజు చేసినా కూడా అది ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. కండరాలు బలంగా తయారవుతాయి, నరాలు పటిష్టంగా తయారవుతాయి, ఎముకలు పటిష్టంగా తయారవుతాయి. దానివల్ల లాభమే తప్ప నష్టం లేదు నువ్వుల నూనెతో. సో అది అక్కడ అయిపోయింది. మరి తలకి నూనె పెట్టొచ్చా పెట్టరాదా అనేది మన క్వశ్చన్. ఇక్కడ చూస్తే తలకి నూనె పెట్టాలి, ఎందుకంటే పిల్లలకు పెట్టాలి అని చెప్పారు. నువ్వుల నూనె ప్రశస్తంగా దొరకట్లేదు, మరి ఎలా దొరుకుతుంది, లేదు అపనమ్మకం. అలాంటప్పుడు ఏం చేయాలి? మంచి హెర్బల్ ఆయిల్స్ చాలా ఉన్నాయి. మామూలుగా కౌశిక్ హెయిర్ టానిక్ అని చెప్పేస్తుంది. ఇందులో ఒక 10 నుంచి 15 రకాల మూలికలు కలిసి తయారు చేస్తుంటారు. దీనివల్ల నర్వస్ మీద బాగా పనిచేస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే ఇందులో అశ్వగంధ కలుస్తుంది, భృంగరాజ్ కలుస్తుంది, నీలి కలుస్తుంది. భృంగరాజ్ వెంట్రుకల కుదుళ్లను బలంగా చేకూరుస్తుంది. భృంగరాజ్ వచ్చేసి అదే వెంట్రుకల కుదుళ్లను, పాదులను గట్టిగా చేస్తుంది. వేరే అశ్వగంధ వచ్చేసి నరాల పైన బాగా పనిచేస్తుంది. నర్వస్ సిస్టమ్ చాలా బలిష్టంగా యాక్టివేట్ అయ్యేటట్టుగా పనిచేస్తుంది. అందువల్ల శరీరంలో ఉన్న అన్ని నరాలు బాగా పనిచేస్తాయి. సో బికాజ్ ఆఫ్ అశ్వగంధ అందుకే కలిపాం. నీలి కలిపాం, ఇండిగో అంటారు. నీలి అంటే వెంట్రుకల్ని తెల్లబడకుండా నల్లగా మార్చడానికి పనిచేస్తుంది. ఇలాంటివి ఇంకా కూడా ఒక 10 రకాల మందులు కలుస్తూ ఉంటాయి, మూలికలు. సో ఆ విధంగా మనకి ప్రశస్తంగా పనిచేస్తుంది అని చెప్పచ్చు. హెయిర్ టానిక్ అని ఎందుకన్నామంటే పర్టికులర్గా హెయిర్స్కి టానిక్ లాగా, ఒక శక్తివంతమైన మందులాగా పనిచేస్తుంది. ఆయిల్ అని చెప్పే కన్నా టానిక్ అని చెప్పడం మంచిది, అందుకోసం అలా చెప్పడం జరిగింది. ఇది ఆయిల్ కదండి, టానిక్ అని ఎందుకు చెప్పారు అని మీరు అడగవచ్చు. అది విషయం. ఎందుకంటే హెయిర్స్కి బలంగా ఉండేలాగా ఒక శక్తివంతంగా పనిచేస్తుంది, బ్రెయిన్కి ఒక శక్తినిస్తుంది, శరీరం అంతటికి శక్తినిస్తుంది. తలకు నూనె పెడితే ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అలాంటప్పుడు తలకు నూనె ఎందుకు పెట్టకూడదు? పెట్టాలి. వీక్లీ ఎన్నిసార్లు పెడితే మంచిదండి? వీక్లీ కాదు, ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్ ఆయిల్ పెట్టేసేయాలి. కానీ ఇప్పుడు ఆఫీసెస్కి వెళ్ళడానికి మేము వెళ్తలేము, మేము చూస్తలేము పేషెంట్స్ని. ఎవ్రీడే పెట్టేసుకుంటాం. దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. విత్ ఇన్ అవర్స్లో తలకి నూనె పెట్టిన విషయం మర్చిపోతాం, అసలు ఆయిల్ ఉన్నట్టే తెలియదు. ఆరిపోతుంది, బ్రెయిన్ అంతా ఆయిల్ని పీల్చేసుకుంటుంది. కనుక ఆయిల్ ఉండదు తలపైన. మధ్యాహ్నం తర్వాత చూస్తే ఆయిల్ ఉండదు. మనం ఇలా ముట్టుకున్నప్పటికీ ఆయిల్ అంటదు, ఎప్పుడో వెళ్ళిపోతుంది. ఏం చేస్తుంది మరి? ఆయిల్ తలకు పెట్టుకుంటే మీరు అన్నారు జిడ్డుగా ఉంటుంది, డాండ్రఫ్ వస్తుంది, దుమ్ము ఏందో అన్నారు, ఏది ఉండదు. అలా పెట్టుకోవడం వల్ల మనకి హెయిర్కి ఆయిల్ పెట్టడం వల్ల డాండ్రఫ్ తగ్గిపోతుంది. అంతేకాక హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది. అంటే జీవితకాలంలో బీపీ రాదు, రక్తపోటు రాదు. రక్తపోటు రాకుండా ఉండడం వల్ల గుండె జబ్బు రాదు, ఫెరాలిసిస్ రాదు. అలాగే కంటి చూపు తగ్గకుండా కాపాడుతుంది, ఆప్టిక్ నర్వ్ని కాపాడుతుంది, విజన్, ఇయర్ విజన్ అంటే వినికిడి శక్తి తగ్గకుండా కాపాడుతుంది. దాంతోపాటుగా తల తిప్పడం సమస్యల నుంచి కాపాడుతుంది. అలాగే తలనొప్పిని తగ్గిస్తుంది, కళ్ళు మంటలు ఉన్నట్టయితే తగ్గిస్తుంది, తలపోటు, కళ్ళ మంటలు, చెవిపోటు, చెవి నొప్పి, చెవి వినికిడి శక్తి, కంటి చూపు ఇవన్నీ తగ్గకుండా పనిచేస్తుంది. ప్రివెన్షన్ మెడిసిన్ అన్నమాట. దాంతోపాటుగా చివరిలో వెంట్రుకలు ఊడకుండా, హెయిర్ ఫాల్ కాకుండా కాపాడుతుంది, డాండ్రఫ్ రాకుండా కాపాడుతుంది, వస్తే తగ్గిస్తుంది.
ఎస్. అలాగే గ్రై హెయిర్స్, వైట్ హెయిర్స్ రాకుండా కాపాడుతుంది, వస్తే క్రమంగా నల్లబరుస్తుంది. ఓకే. ఎండాకాలంలో వాడడం వల్ల బ్రెయిన్ వేడెక్కదు, చల్లగా ఉంటుంది. మనం బయటకు వెళ్ళడం వల్ల తల వేడెక్కకుండా, తలపోటు రాకుండా కాపాడుతుంది. వాతావరణ పరిస్థితుల నుంచి మనని పూర్తిగా కాపాడడానికి ఉపయోగించేటటువంటి దివ్య ఔషధం హెయిర్ టానిక్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ విధంగా ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి మనిషికి కూడా రోజు పెట్టాల్సిందే. దాంతోపాటుగా హెడ్ బాత్ చేస్తుంటారు. హెడ్ బాత్ చాలామంది ఎవ్రీడే చేస్తుంటారు. ఎవ్రీడే ఏమాత్రం హెడ్ బాత్ చేయకూడదు. ఓకే. వారానికి ఒక రోజు మాత్రమే చేయాలి. ఫిమేల్స్ ఇష్యూలో వస్తే 5 నుంచి 6 సార్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. బికాస్ ఆఫ్ పీరియడ్స్ వస్తే ముందు వెనక, అందువల్ల 5 to 6 టైమ్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతకు మించి చేయకూడదు. ఆయిల్ మాత్రం ఎవ్రీడే పెట్టుకునే ప్రయత్నం చేయాలి. హెడ్ బాత్ కాను ఎలాంటి షాంపూస్ వాడకూడదు. ఇది హెర్బల్ షాంపూస్, ఇంక్లూడింగ్ విత్ హెర్బల్ షాంపూస్ కూడా వాడకూడదు. మరి ఎలా అండి? అది మనం ఎలా ఏం చేయాలి కదా. కూకుడుకాయ రసం కానీ సీకాకాయ పౌడర్ కానీ మార్కెట్లో దొరుకుతుంది, వాటితో హెడ్ బాత్ చేయొచ్చు. లేదా మనం బాతింగ్కి ఉపయోగించే సోప్ ఉంటుంది, సోఫీ వాటర్ ఇలా రాస్తే కాస్త ఫోమ్ వస్తుంది, ఆ ఫోమ్తో వాష్ చేసుకోండి వెళ్ళిపోతుంది. సో ఇట్ ఈస్ బాతింగ్ సోప్తోనా? ఎవరికి తెలియదు. పూర్వకాలంలో లైబై సోప్ వాడే వాళ్ళం పోతుంది. ఇప్పటికీ వాడుతున్న రెక్సోనా సోప్ కూడా పనిచేస్తుంది. ఎందుకని షాంపూస్ యూజ్ చేయకూడదు? ఇట్ ఈస్ చాలా మంచి ప్రశ్న ఇస్తారు ఇక్కడ. హై క్వాలిటీ ఆఫ్ కెమికల్స్, హై ఎఫెక్టివ్ ఆఫ్ కెమికల్స్ కలిసి ఉంటాయి. ఫోమ్ ఎక్కువ రావడానికి, స్మెల్ ఎక్కువ రావడానికి కాస్మెటిక్స్ రకరకాల కెమికల్స్ కలుపుతున్నారు, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా. దానివల్ల స్కల్కి ప్రమాదం. ఎలాంటి ప్రమాదం? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆకాశంలో ఓజోన్ పొర వచ్చింది, ఓజోన్ పొరకి రంధ్రాలు పడ్డాయని ఆ మధ్య విన్నారు. ఎందువల్ల పొల్యూషన్తో వస్తుంది అని చెప్పారు. ఇక్కడ కూడా మానవ శరీరానికి స్కల్ అంత ప్రధానమైంది కాబట్టి స్కల్ దెబ్బతింటుంది. మన తలపైన ఉన్నటువంటి పుర్రే, మామూలు భాషలో చెప్పాలంటే అది దెబ్బతింటుంది. దానిపైన సన్నటి పొర ఉంటుంది, మనకు అగుపించవచ్చు, చాలా సన్నటి పొర ఉంటుంది. ఎక్కువ సార్లు హెడ్ బాత్ చేయడం కానీ షాంపూస్ వాడడం వల్ల ఆ ఒల్లి పొర లాంటి ఉన్నటువంటి పొర చిట్లిపోతుంది. సో దానివల్ల డాండ్రఫ్ ఎక్కువగా రావడం, ఎక్కువగా ఫాల్ అవ్వడం, ఎక్కువ గ్రై హెయిర్ రావడం, జ్ఞాపశక్తి లోపించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి షాంపూ అందువల్ల వాడకూడదు. ఓకే. ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని మనం వదిలేస్తే మన హెయిర్ ఊడకుండా ఉంటుంది, తొందరగా గ్రే హెయిర్ రాకుండా ఉంటుంది? ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా తొందరగా తెల్ల జుట్టు చూస్తున్నాము, దానికి కారణాలు ఏంటి? అదే మనం ఏంటంటే బలవర్ధకమైనటువంటి ఆహార పదార్థాలను వదిలేసి అసలే బలం లేని బలహీనమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటాం. ఎంతసేపు అర్జెన్సీగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఎక్కడో ఏ టిఫిన్ సెంటర్లో టిఫిన్ తీసుకొచ్చి తినేస్తున్నాం. వాడు ఇచ్చేటప్పుడు బాగానే ఉంటుంది. ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడు, సన్నటి ప్యాథలిన్ కవర్లో ఫుడ్ వేసిస్తాడు. ప్యాథలిన్ కవర్ ఈజ్ రియాక్ట్ టు సమ్ కెమికల్ యాక్షన్. విషవాయువులు వెలువడి విష పదార్థంగా మారిపోతుంది వెంటనే. సో ఆ విషాన్ని మనం తింటున్నాం, విషమని చెప్పాలి. అది తినడం వల్ల రకరకాల సకల జబ్బులు వస్తున్నాయి. అప్పుడే రావు, తర్వాత వస్తుంటాయి. వాటి కారణమే ఇది అని చెప్పొచ్చు. ఓకే. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సో అందువల్ల ఇప్పుడు పెద్ద హోటల్స్కి ఎక్కడైనా వెళ్తాం, అక్కడ వాడు స్టీల్ ప్లేట్ ఇస్తారు, లేదా పింగాణి ప్లేట్ ఇస్తారు, పేపర్ ప్లేట్స్ ఇవ్వరు. రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్స్లో పేపర్ ప్లేట్ ఇస్తారు. పేపర్ ప్లేట్ పైన ఉల్లి పొర కన్నా సన్నగా ఉన్నటువంటి ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది. సో ఫుడ్ అందులో వేయగానే అదంతా మనకు యాక్యుములేట్ అయ్యి కడుపులోకి వెళ్ళిపోతుంది. వేడి లేకుండా ఇప్పుడు మనం తినే ఆహారంలో ఉప్పు, కారం, ఇలా రకరకాల ఆల్కహాలిక్, యాసిడిక్ కండిషన్స్ ఉంటాయి. అన్ని రకాల రసాయనిక చర్య జరిగే అవకాశం ఉంది. సో ఆహారంతో పాటు ప్లాస్టిక్ అంతా కూడా కలిసి మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. సో దానివల్ల చాలా రకాల ప్రమాదం ఉంది. ఇంటెస్టైనల్ డిజార్డర్స్ యాజ్ వెల్ యాజ్ న్యూరలాజికల్ డిజార్డర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉంది.